మరి ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం మనకి కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది సమయం. మధ్యాహ్నం భోజనం టైంకి భోజనం ఆకలేస్తుంది. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి రావాలంటే వీళ్ళు చాలా దూరాలు అవుతుంది, దారి తప్పిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు. ఇలా కాదని చెప్పి మేడం గారు భోజనాన్నే తెప్పించి పెడదామని చెప్పారు. ఇలాగా మనం గత 2 నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద ఇక్కడ మనం పేషెంట్లకి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టుకుంటున్నాం. కాకపోతే మీ అందరికీ అనిపించవచ్చు, ఇదేంటి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఎందుకు ఏదో ప్రచారం చేసుకుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రచారం చేసుకోవడానికి కాదమ్మా. పిల్లలు లేని వాళ్ళకి బయటంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు. నెలకు 3 లక్షలు, 2 లక్షలు, 30,000, 50,000 ఆపరేషన్లు ఐవీఎఫ్లు అంటే అంతే లక్షల్లోకి వెళ్ళిపోతుంది. మరి అలా లక్షలు ఖర్చు పెట్టినా ఎక్కడా జరగంది ఇక్కడ సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ మనం భోజనం పెట్టగలుగుతున్నాం. ఇంకా మంచి మనసున్న డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఇలాంటివి చూసి వాళ్ళు కూడా మార్పు వచ్చి ఇది రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచం అంతా కూడా ఇలా జరిగితే బాగుండు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం అంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకే పడుతుంది. అక్కడ టెస్టులు రాస్తారు, ఆ రిపోర్టులు రావాలి, రిపోర్టులు వచ్చిన తర్వాత డాక్టర్ గారికి చూపించుకోవాలి. డాక్టర్ గారు ఏమో చాలా బిజీగా ఉంటారు, వెయిటింగ్ ఉంటుంది, ఇలా రోజంతా పట్టేస్తుంది. అలాంటప్పుడు మరి భోజనం కోసం మళ్ళా వేరే చోటుకి వెళ్ళి ఎత్తుక్కుంటా ఊరు కాని ఊరిలో మరి బాధలతో కూడిన పనిది. టైంకి ఏమో అసలే ఆరోగ్యాలు బాగోక మనసు బాగోక ఇబ్బందులు పడుతుంటే టైంకి ఫుడ్ కూడా దొరకపోయేటప్పటికి ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది. దొరికిన ఫుడ్ కూడా బాగోక హైజీనిక్గా లేక చాలా రకాలైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకోసమే మనం ఈ పద్ధతిని ప్రారంభించాం. ఈ పద్ధతిని చూసి మనసున్న మంచి డాక్టర్లు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా మారి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి వసతి సౌకర్యం కలిగిస్తారు కదా అనే ఆలోచనతో మాత్రమే ఫోటోలు తీస్తున్నాం. వేరే రకంగా అనుకోవద్దని భావం. మీరు అన్యదా భావించి మరి మరో రకంగా అనుకోవద్దని మా కోరిక. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక గుడుల్లోనూ దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ ఇస్తారు మామూలుగా మీకు ప్రసాదాలు అనేవి. కానీ ఇక్కడ కూడా మీరు బిడ్డ కోసం చాలా చోట్ల తిరిగి అలాంటి ప్రసాదాలు తీసుకుని ఉంటారు. ఇది ఒక దేవాలయంలాగా భావించి మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఇది ఒక ప్రసాదం లాగానే స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా, మరి యేసుబాబుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా మీరు భావించి ఈ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పైగా తీసుకునేటప్పుడు కూడా మనం మంచి వ్యక్తుల దగ్గర నుంచి ప్రసాదం తీసుకుంటే మనకు మేలు జరుగుతుంది. మనం బిడ్డ కావాలని కోరికతో ఇక్కడికి వచ్చారు, బిడ్డ కావాలని ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నారు, మొరపెట్టుకున్నారు. మరి ఈరోజు అదే దేవుడు మీకు బిడ్డని ఇవ్వడానికి ఒక యూట్యూబ్ ద్వారానో స్నేహితుల ద్వారానో మరి నా గురించి తెలియజేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ 15,000 మందికి పైగా సంతానం కలిగించిన డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి పంపించారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మీరు సంతానం పొందే ఒక మంచి దారిని ఆయన చూపించాడు. అలాగే ఇవాళ ఒక ప్రసాదం లాగా మరి ఈ ఆహారాన్ని కూడా మీకు అందించే ఏర్పాటు ఆ భగవంతుడే చేశాడు. ఎందుకంటే ఇది అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, పండంటి సంతానం పుట్టడానికి ఇదే మూలాధారం. మరి ఇలాంటి ఆహారం మంచి వ్యక్తి ద్వారా అందితే బాగుంటుంది అని చెప్పి ఈరోజు మరి భగవంతుడు మరి ఇక్కడ మనకు ఒక వ్యక్తిని పంపించారు. ఆకుల విష్ణువర్ధన్ రావు గారు, వీరిని శేషుబాబు గారు అంటారు. ఎన్నో రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందున్న వ్యక్తి. స్కూల్లో కూడా పెట్టి కొన్ని వేల మంది స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. వారు లైనిజంలో కూడా ఉన్నారు. నేను కూడా లైనిజంలో రీజనల్ చైర్మన్గా ఉంటే వారు కూడా మా క్లబ్లు దివి క్లబ్లో అలాగే అభయ క్లబ్లో ఇక్కడ ఉండటం జరిగింది. వారు కూడా అప్పుడు సెక్రటరీగా ఉన్నారు, ఆ క్లబ్కి సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ ఉంటుంది, మీ ఫోటో కూడా ఉంటుంది, చూడొచ్చు. అక్కడ ఉంది, ఇది అక్కడ ఉంది. సో వారు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తి. సేవ చేయడం అంటే భగవంతుడు ఇస్తేనే చేయగలుగుతాం, చెయ్యాలనే మనసు ఉండాలి ముందు. అలాగా దైవం దేవుళ్ళలాగా ఒక మంచి మనసు ఉన్న వాళ్ళు మాత్రమే తమ సమయాన్ని వెచ్చించి, తమ సంపాదించుకున్న డబ్బును వెచ్చించి సేవ చేయగలిగే మనస్తత్వం ఉంటుంది. అలాంటి మంచి మనసుల ద్వారా మీకు అందితే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈరోజు వారి అమృత హస్తాల మీదుగా ఆ అన్నప్రసాద వితరణని మీకు అందించడం జరుగుతుంది. ముందుగా మరి వారి అమృత వాక్యాలతో మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన సంస్కృతిలోనే నానుడి ఉంది, అతిథి దేవో భవ.
అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని దేవుళ్ళలాగా భావించి వాళ్ళని చూసుకునే సంస్కృతి మనదన్నమాట. సహజంగా నేను చాలా హాస్పిటల్స్ చూశాను. ఏ హాస్పిటల్ అయినా సరే మనీ క్యారింగ్తోనే చూశాను, కానీ ఒక బిజినెస్ వ్యాపార దృక్పథంతోనే నేను చూశాను. కానీ నేను కేవలం ఇన్నేళ్లలో ఒక హాస్పిటల్కి వచ్చిన తర్వాత వచ్చిన పేషెంట్స్ లాగా కాకుండా అతిథులాగా వాళ్ళని ఆదరించి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి పంపించడం అనేది నేను మొట్టమొదటిసారిగా డాక్టర్ సుధాకర్ బాబు గారి దగ్గరే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఎక్కడో మోపుదేవి మండలంలో కోసూరుపాలెం అని చెప్పి సముద్రం ఒడ్డున చిన్న మారుమూల కుగ్రామంలో పుట్టారనమాట. పుట్టి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగిందనమాట. ఇవాళ ప్రపంచమంతా సంపాదన ధ్యేయంగా మీ అందరికీ తెలుసు జరిగే పరిస్థితుల్లో ఆయన కానీ పావని గారు కానీ ఆది దంపతుల్లాగా వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఒకే వాక్యం గుర్తుకొచ్చింది. పార్వతీ పరమేశ్వరులాగా నుంచుని మీ అందరికీ ఇలా ఆతిథ్యాన్ని అందించడం అంటే ఒక్క చోట ఉందంట భారతదేశంలో కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రదేశం ఉందంట, కాశీ. ఆ కాశీలో అడుగుపెట్టిన వాళ్ళకి క్షుద్బాధ ఉండదంట, అంటే ఆకలి దప్పులు ఉండవంట. అట్లాగే ఈ వైఎస్ బాబు గారి హాస్పిటల్లోకి అడుగుపెట్టిన వారికి క్షుద్బాధ అనేది ఉండదు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఆది దంపతుల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా ఏదో ఒక రోజు 2 రోజులు ఏదో అకేషన్స్గా పెడతాం కాదు. నాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ మేము చేయలేకపోతున్నాం అనమాట. కానీ అంత మీరు చూస్తూనే ఉన్నారు, ఆయన అంత బిజీగా ఉంటారు. అంత ఒత్తిడి కార్యక్రమంలో కూడా ఇద్దరు ఆది దంపతుల్లాగా మీ దగ్గర నుంచుని మీకు వాళ్ళ చక్కని స్వహస్తాలతో మీ క్షుద్బాధను తీర్చడం అనేది అది ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళు చేసుకుంది. ఈ విధంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఆలోచనకి మూలం మన ఆ పైన ఆ దుర్గమ్మ తల్లి విజయదుర్గ పావని అని మా భార్య ద్వారా తెలియజేసింది. మరి ఆ మేడం గారు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోయింది మేడం, త్వరగా ఇచ్చేసాను. సరే, మరి వారి శేషుబాబు గారి అమృతాస్థానం మీదుగా ఈరోజు మీ ప్రసాదాలు తీసుకుని మీరు అమ్మా నాన్న కావాలనే కోరిక నెరవేర్చుకోండి. మాతృదేవత పితృదేవతలు అవ్వండి, చక్కగా మీరు దేవుళ్ళు అవ్వాలనే మా కోరిక. అలాంటి మాతృదేవతల్ని పితృదేవతల్ని కాబోయే దేవుళ్ళని ఆ భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించారు. వారికి ఈ భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది నిత్య అన్న ప్రసాద వితరణ. ఇక్కడ అన్నదానం అనే పదం వాడలేదండి, అన్న ప్రసాదం అనే పదం వాడుతున్నాము. ఈ ప్రసాద కార్యక్రమాన్ని కూడా నిరంతరం కొనసాగాలని చెప్పి మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. మా అమ్మాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం, మా అబ్బాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాము. అలాగే నిరంతరం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తిగా తీసుకుని మిగతా డాక్టర్లు కూడా, మనసున్న మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చక్కగా మన భారతదేశంలో ఎక్కడా కూడా ఇలా ఇబ్బందులు పడుకోకుండా ఉంటారని మా కోరిక. అందుకే చేస్తున్నాం. థ్యాంక్ యూ.